ఏం చేస్తున్నావు? ఏం మంచి వాసనలు వస్తున్నాయి. మీకు ఇష్టమని పూర్ణాలు వండుతున్నాను. నాకు ఇష్టం అని చెప్పాను నేను. లేదు ఇష్టం లేదా? ఇష్టమేలే. ఇష్టమనే కదా వండుతున్నాను. నా మనసు ఏంటో తెలుసుకుని చేస్తావు నువ్వు. చూడు ఇట్లా కరెక్ట్గా వచ్చినాయా? అదే ప్రేమ అంటే. అది కరెక్ట్గా వచ్చినాయా చూడు, తీసుకో. సరే. అబ్బా కాలుతున్నాయి. వేడిగా వేస్తాయి కాలవా మరి. ఇంకోటి తీసుకో. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం పూర్ణాలు వండుదాము. పూర్ణాలు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పప్పు ఇది నానబెట్టుకున్నాను నేను. పచ్చెనపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు అవి వేసుకోవచ్చు. నేను పచ్చెనపప్పు వేసా. ఇది బెల్లం, యాలకులు, కొంచెం కొబ్బరి. ఈ పిండి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అట్టుపిండి, అట్టుకు కూడా వాడచ్చు. ఇది గ్లాస్ పప్పు, 2 గ్లాసులు బియ్యం అనమాట, పూర్ణాల పిండి ఇది. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేశాను నేను. వీటిని నేను ఫస్ట్గా కుక్కర్లో వేసి చిన్న గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇవి ఉడకదు అనుకుంటే ఇంకో చిన్న గ్లాస్ చాలండి. 2 విజిల్లు వచ్చాక తీసేస్తాను. అత్తయ్య నా కోసం ఏం చేస్తున్నావు ఈరోజు? వాళ్ళు వచ్చామని పూర్ణాలు వండుతున్నానమ్మా. నీకు పూర్ణాలు ఇష్టమని. నాకు చాలా ఇష్టం. అదే ఇప్పుడు వండుతున్నా, అవన్నీ తిని వెళ్ళాలి. పప్పు ఈ రకంగా ఉడకాలి. ఈ ఉడికిన దాంట్లో ఇప్పుడు నేను బెల్లం తీసుకున్నాను. ఇది మినిమం 1/2 కేజీ పప్పు అనమాట. ఈ 1/2 కేజీ పప్పుకి స్వీట్ 1/2 కేజీ వేయాలి బెల్లం, కానీ నేను తక్కువ వేస్తున్నాను. స్వీట్ తక్కువ వేస్తే బాగుంటుంది. ఈ వేడికి బెల్లం కరిగిపోద్ది అనమాట. గట్టిగా కొంచెం లైట్గా ఉప్పు వేస్తున్నాను, బాగుంటుంది సింపుల్గా. కొంచెం కొబ్బరి అనమాట, చిన్న ముక్క తీసుకున్నాను కొబ్బరి, యాలకులు, అట్లా మిక్సీ ముక్క ఇట్లా చేసుకొని ఇప్పుడు మనం ఈ బెల్లం కలిపిన పప్పు ఉందిగా, ఇందులో ఇది వేస్తాను. కొబ్బరి, యాలకులు మిక్సీ పట్టాను. లైట్గా కొంచెం మిక్సీ టచ్ చేసుకుంటే బాగుంటుంది. అసలు ఇది బెల్లం స్వీట్ తక్కువ ఉంది అనుకుంటే పంచదార వేసుకోవచ్చు. ఇది చల్లారాక మనకి సరిపడే సైజు ఉండలు చేస్తాను. పూర్ణాల పప్పు రెడీ అయిపోయిందండి. కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి చూశారు కదా. ఇది ఇప్పుడు దీన్ని ఇట్లా ఉండలు చేసుకొని చేయాలి. ఈలోపు నేను నూనె పొయ్యి మీద పెడతాను. నూనె కాగాలి. ఈ నూనె కాగేలోపు నేను అవి రెడీ చేస్తాను. నేను ఇట్లా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు నేను ఇందులో వేస్తాను. నేను పిండి రెడీ చేసుకున్నాను కదండి, ఇది పూర్ణాలు ఎట్లా వేస్తున్నాను. మనకి పిండి ఎందుకంటే ఈ కలిపిన పిండి బయటికి రాకూడదు. బయటికి రాకుండా దాన్ని చక్కగా కవర్ చేసి వేయాలన్నమాట పూర్ణాలు.
హార్టీ ఇట్రా. ఏంటి మావయ్య? అత్తయ్య నీకోసం చూడు ఏమేమి తయారు చేసిందో, తిని చూడు ఒకసారి ఎట్లా ఉన్నాయో. అబ్బో వేడి వేడి ఉంది అసలు. చల్లగా ఉంటాయా మరి ఫ్రిడ్జ్లో తీసినట్టుగా. బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. ఏంటనుకున్నా మరి అత్త అంటే. హార్టీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి మావయ్య, వేడి వేడిగా. అత్త అంటే ఏంటనుకుంటున్నావు మరి? ఏంటి ఇద్దరు మామ కోడలు నా మీద వేస్తున్నారు సెటర్లు? నీ ప్రేమ చూపిస్తున్నావు అని. చేతన్గా తినండి, ఎట్లా ఉన్నాయో చెప్పండి తిని. అవును. జోకులు వేయమాకండి, జోకులు వేయమాకండి బాబు. మీ జోకులు మేము అయిపోతున్నాం.